బ్రాండెడ్ మొబైల్స్, బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. ట్రావెల్ టికెట్స్ రిజర్వేషన్, నగదు లావాదేవీలు, ఆధార్ మరియు నూతన పాన్ కార్డ్, నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని రకాల సర్వీసులకు భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభా స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి. నమస్తే, స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామం ఈ హత్య ఉదంతంతో ఉలిక్కిపడిన ఘటన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడు పంచాయతీ బిల్లిమిల్లి గ్రామంలో జరిగింది. బిల్లిమిల్లి గ్రామంలో చోడెం వెంకటేష్ హత్యకు గురయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో విచారణ చేపట్టారు. మృతుడికి తన భార్యతో సుమారు 10 సంవత్సరాల క్రితం విడాకులు అయినట్లు తెలిపారు. అలాగే మృతుడికి 3 కుమారులు ఉన్నారని, కూలీ పనులు, కల్లు గీత కార్మికుడిగా జీవిస్తున్నట్లు తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోనటువంటి బిల్లిమిల్లి గ్రామంలో ఈరోజు ఉదయం మాకు రాబడిన సమాచారం ప్రకారం చోడెం వెంకటేష్ అన్న అతను ఏజ్ 48 ఇయర్స్. ఇతను వ్యవసాయ పని, కూలి పని చేసుకుంటూ ఉంటాడు. అతను ఇంటిలో మెడ దగ్గర బలమైన ఆయుధంతో నరకబడి చనిపోయి ఉండగా వాళ్ళ యొక్క బంధువులు, నైబర్స్ చూసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇమీడియట్లీగా మేము మా యొక్క జిల్లా ఎస్పీ గారికి, అలా మా డిఎస్పీ గారికి ఇన్ఫామ్ చేస్తే అక్కడి నుంచి క్లూస్ టీమ్ని, డాగ్ స్క్వాడ్ని పంపించడం జరిగిందండి. సో ఈ మర్డర్ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు ఏంటన్నది మా దర్యాప్తులు తేలవలసింది. కాబట్టి ఈ యొక్క దర్యాప్తులో ఏ విధమైన పురోగతి ఉన్నా ఫర్దర్గా మీకు ఇన్ఫామ్ చేస్తాం.